నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ చీఫ్ గెస్ట్ ఒక మహిళా నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, మరోవైపు బీసీ హక్కుల కోసం ఉద్యమిస్తూ బీసీ సాధికారత సంఘం గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా గంగుల అంజలి యాదవ్ గారి పేరు వినిపిస్తోంది. నిన్న మొన్న జరిగినటువంటి ప్రతి సదర్ కార్యక్రమాన్ని కూడా తను అటెండ్ చేయడం జరిగింది. అసలు ఈ గంగుల అంజలి యాదవ్ ఎవరు, ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గంగుల అంజలి యాదవ్ గారి పేరు బాగా వినిపిస్తుంది. ఏంటి ఈ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? ఈ రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా ఎందుకు యాక్టివ్గా పాల్గొనాలనిపిస్తుంది? రాజకీయము అంటే మెయిన్ కుత్బులాపూర్ ఒకటి మనకంటే ఏంటంటే మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ లో నేను ఉంటున్న ఏరియా అన్నమాట. సో మహాదేపురము అనే ఒక కైలాస్ హిల్స్ లో ఉంటాను ప్రెసెంట్. సో కుత్బులాపూర్ మా మేడ్చల్ జిల్లా అనేది నాకు ఒక మహిళ వైస్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది. సో అలా మహిళా వైస్ ప్రెసిడెంట్ గా నాకు ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో అప్పుడు కుత్బులాపూర్ మల్కాజ్గిరి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు అందరూ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు కాబట్టి నా తోటి పార్టీలో మెంబర్స్ అండ్ మా కాంగ్రెస్ ఫ్యామిలీ మెంబర్స్ అలా అనుకున్నాను కాబట్టి వాళ్ళల్లో నేను ఒకదాన్ని అయ్యి కలిసి కట్టుగా వర్క్ చేయడం జరుగుతుంది. గంగుల అంజలి యాదవ్ గారి నేపథ్యం ఏంటి? ఈ ప్రాపర్ ఎక్కడ? గంగుల అంజలి యాదవ్ ప్రాపర్ అంటే మీకు ఇక్కడ అందరికి ఇప్పుడు తెలుస్తుంది అనుకోండి. నేను మాది వచ్చేసి నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం, వేములపల్లి మండలం. వేములపల్లి మండలం ఒక రైతు, సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆడపిల్లని నేను. యాదవ్స్ అంటే మీకు తెలిసింది అందరూ. మనం యాదవ్స్ అంటే వ్యవసాయము, గొర్రెలు, బర్రెలు, ఎన్ని ఎకరాలు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా కూడా సిటీకి వచ్చి రాజకీయాలలోకి వచ్చి మనము ఏల్దామనే ఆలోచన మన వాళ్ళకు ఉండదు. వెనకట వాళ్ళు ముఖ్యంగా మహిళలు వచ్చే పరిస్థితే లేదు. మహిళలు అసలు రారు. మహిళలు రావాలంటే మనకున్నది చూసుకొని మన దాంట్లో మనం ఉంటే సరిపోద్ది అని ఆలోచనతో ఉంటారు. ఎందుకు మనకి ఇంత ఆస్తులు ఉన్నాయి కదా, మన పొలాలు ఉన్నాయి, మనం వ్యవసాయం చేయించుకుందాము, మనకి రాజకీయాలు ఎందుకు, మనకి సిటీ లైఫ్ ఎందుకు, ఈ ఉద్యోగాలు ఎందుకు అని గతంలో అనేవాళ్ళు నా చిన్నతనాన. అలాంటప్పుడు ఎవరో ఒకరు ఇప్పుడు జనరేషన్, నా జనరేషన్ పుస్తకాలకి అన్ని రంగాలలో ఉన్నారు. రాజకీయంలో ఉన్నారు, ఉద్యోగాలలో ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లలో ఉన్నారు, పాలిటిక్స్ లలో ఉన్నారు, ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు. అందులో ఒక అడుగు ముందడుగు నేను ఒక ఆడపిల్లనై కూడా ఒక అడుగు నేను ముందడుగు ఉంటూ రాజకీయంలో కానీ సొసైటీలో, బిజినెస్ లో, నేను యాక్చువల్లీ బిజినెస్ ఒకరి కింద జాబ్ చేసింది లేదు. రియల్ ఎస్టేట్ రంగం అంటే అబ్బాయిలే చేస్తారు అనుకుంటాను, కానీ ఒక అమ్మాయిగా నేను రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఒక వెహికల్ డ్రైవింగ్ చేయడంలో కానీ, ఓన్ గా డ్రైవింగ్ చేయడం. చూశాను, అంటే కారు సొంతంగానే డ్రైవ్ చేసుకుని రావడం జరుగుతుంది. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ చేయడమే కాకుండా అనేక ప్రముఖ కంపెనీల నుంచి కూడా అవార్డులు పొందడం జరిగిందని తెలిసింది. అసలు ఇట్లా రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు, అంటే రియల్ ఎస్టేట్లో ఎందుకు మీరు ఎంట్రీ ఇవ్వాలని అనిపించింది? రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుందని ఎవరు చెప్పారు? రియల్ ఎస్టేట్ అంటే యాక్చువల్లీ నేను ఇందాక మనం అనుకున్నది, మనం ఒక మిర్యాలగూడ నియోజకవర్గంలో, నేను వేములపల్లి మండలంలో పుట్టిన ఒక రైతు, సామాన్య రైతు కుటుంబం నుంచి నేను వచ్చిందాన్ని. పాలిటిక్స్ లో నా ఫ్యామిలీలో ఎవరు పాలిటిక్స్ లేరు. బట్ లేకున్నా కూడా ఆ రోజుల్లో 2005 లో నేను టీడీపీ తరఫున నామినేషన్ వేయటం జరిగింది. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు టీడీపీ కార్యకర్తలు అంటారు కదా, టీడీపీ లీడర్, టీడీపీ కార్యకర్తలు అని అలా ఇలా చేయి కోసుకుంటే బ్లడ్ వస్తే టీడీపీ అంటారు. అలా టీడీపీ ఫ్యామిలీలో నేను పుట్టిందాన్ని. అలా ఆ రోజులలో 2005 లో నాకేం తెలియని వయసులో ఉన్నప్పుడే 2005 లోనే నేను ఒక కౌన్సిలర్ గా, నేను వార్డు మెంబర్ గా నేను నామినేషన్ వేయడం జరిగింది. సో అప్పుడు నేను ఎలక్షన్స్ లో ఎంట్రీ ఇచ్చాను. దాని తర్వాతకి నాకు రాజకీయం అనేది నాకు అవగాహన ఉంది. అప్పుడు పాలిటిక్స్ లో మనం ప్రచారాలు తిరగటం కానీ, క్యాంపెయిన్ చేయటం కానీ, తర్వాత ఎలక్షన్స్, నామినేషన్స్, పోటాపోటీగా ఎలక్షన్స్ ముగించాయి. కొద్ది తేడా తోటి నేను నేను ఓడిపోవటం జరిగింది. దాని తర్వాత అలా ఉన్న తర్వాత నేను అప్పటికే నేను ఒక డిజైనర్, యాక్చువల్లీ
ఒక ఫ్యాషన్ డిజైనర్. ఓకే. సో ఆ డిజైనర్ గా ఉన్నప్పుడు నేను సిటీలో కంప్లీట్ స్టార్టింగ్ నాది డిజైనర్ వర్క్. ఓకే. వెడ్డింగ్ డిజైన్స్, మ్యారేజెస్, ఏదైనా సరే ఎనీ డిజైన్స్. ఓకే. సో ఒక ఫ్యాషన్ డిజైనర్ అంజలి బుటెక్ అనేది నా సంస్థ. అంజలి బుటెక్ గా నేను ఒక సంస్థ నడిపించాను. హైదరాబాద్ లో నేను ఒక 10 బ్రాంచెస్ వరకు, 5 to 10 బ్రాంచెస్ వరకు మనము సిటీలో కూడా మెయిన్ ఏరియా అంటే ఎక్కడెక్కడ కుకట్పల్లి, అమీర్పేట్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ఈసీఎల్ అండ్ మైదీపట్నం, చందానగర్, ఇలా మెయిన్ ఏరియాలలో నా ఈ బూటెక్స్ ఉన్నాయన్నమాట. అంజలి బూటెక్ అనేసి ఫ్యాషన్ డిజైనర్ వర్క్ నేను చేయడం జరిగింది. ఎన్నో వెడ్డింగ్ డిజైన్స్ నేను వర్క్ అందించడం జరిగింది. దాంతో పాటు ఒక రియల్ ఎస్టేట్ అనుకోకుండా మేము ప్రాపర్టీస్ మేము పర్చేస్ చేసుకున్నప్పుడు ఒక ప్రాపర్టీ పర్చేస్ చేయడం వల్ల సిటీలో దాన్ని నేను రీసేల్ చేయడం జరిగింది. సో రీసేల్ చేయడం జరిగింది ఏంటంటే మనం కొన్నదానికి మనం అమ్మిన దానికి ఎంత డిఫరెంట్ అనేది క్లారిటీ వచ్చేసింది. సో నేను ఆ రంగంలోకి నేను మన డిజైనర్ నుంచి అండ్ రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. అదే విధంగా రియల్ ఎస్టేట్ లో కొనసాగుతున్న టైంలో కొన్ని ప్రముఖ కంపెనీలు బిగ్ కంపెనీలే. సో అలాంటి కంపెనీలతోటి నేను టైఅప్ అయి వర్క్ చేయడం జరిగింది. సో అలాంటప్పుడు జిఎం గా చేయడం జరిగింది. ఆ జిఎం గా చేసినప్పుడే నేను వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నాణ్యతగా దాన్ని పబ్లిక్ లో తీసుకెళ్లిపోయి ఎంతో మంది కస్టమర్లు హ్యాపీగా ఫీల్ అయ్యి, సో వాళ్ళ కస్టమర్లు సొంతం చేసుకుంటారు ప్రాపర్టీ. ఆ టైంలోనే నేను కంపెనీ నుంచి చాలా అవార్డులు తీసుకోవడం జరిగింది. అలా రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ పెట్టడం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మరోవైపు ముఖ్యంగా మన మిర్యాలగూడల సభ కావచ్చు, తర్వాత బీసీ ఉద్యమాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏంటి ఆ బీసీ ఉద్యమాల్లో ఎందుకు పాల్గొనాలనిపిస్తుంది? అదేవిధంగా రాష్ట్రంలో మీరున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేయడం జరుగుతుంది. అసలు ఈ కులగణన వల్ల ఉపయోగాలు ఏంటి? బీసీలో పాల్గొనడం అంటే నేను అంజలి యాదవ్ అంటే ఒక బీసీ మహిళ. సో నేను ఒక బీసీ కుటుంబంలో పుట్టిన దాన్ని. అలాంటిది కులగణన ఏంటంటే గత ప్రభుత్వం కూడా ఏదో ఒక రోజు కులగణన చేసి వదిలేసింది. ఎందుకంటే ఎలక్షన్స్ లో కానీ నిధులు రావడం కానీ మనకు ఎడ్యుకేషన్ పరంగా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకు జాబ్స్ రావడం కానీ గత ప్రభుత్వంలో ఏనాడు కూడా బీసీలకు అందలేదు. అది స్పష్టంగా మన సమాజమే చెప్తుంది. సో ఇప్పుడున్న ప్రభుత్వం మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా సీనియర్ నాయకుడు అండ్ తను ప్రజలకు న్యాయం చేస్తాడు. బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్లకు కావాల్సిన నిధులు అందిస్తాడు. కాబట్టి ఒక జనాల్లో ఒక నమ్మకం ఉంది. కాబట్టి జనాలందరూ అడగటం వల్ల మా రాహుల్ గాంధీ గారు తన ఆధ్వర్యంలో బీసీ కులగణన చేసిన తర్వాతకి మళ్ళీ మనం ఎలక్షన్స్ స్టార్ట్ చేయాలి అనేది మా గవర్నమెంట్ నుంచి మాకు ఆర్డర్. సో దాని గురించి మా ప్రియతమైన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీ కులగణన స్టార్ట్ చేశాం. అయితే బీసీ కులగణన జరగడం అనేది చాలా మంచి విషయం అని చెప్పి చాలా మంది బీసీ మేధావులు మాట్లాడడం జరుగుతుంది. అయితే గతంలో బీసీలకు అవకాశం రాలేదా, లేకపోతే ఇప్పుడు కులగణన చేయడం వల్లనే బీసీలకు అవకాశాలు వస్తాయా? గతంలో బీసీలకు రాలేదు, వాస్తవం అది 100%. గతంలో ఎవరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? మన ప్రభుత్వము గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందులో ఓసీలు ఉన్నారా, బీసీలు ఉన్నారా? ఏ సంఖ్య ఎక్కువ ఉన్నారు? ఓసీలు ఉన్నారు. సో ఓసీలు గత ప్రభుత్వం 10 years ప్రభుత్వం. 10 years అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 10 years ముందు బిఫోర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అది స్టార్టింగ్లోనే మన సీనియర్ నాయకుడు తను కాలం చేయడం జరిగింది. కాబట్టి సో మళ్ళీ ఇమీడియట్గా మన ఎలక్షన్స్ వచ్చాయి, బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ ఫస్ట్ అవకాశం ఇచ్చారు ప్రజలు, 5 సంవత్సరాలు చేస్తారేమనుకున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, కానీ బీసీలకు న్యాయం జరగలేదు. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ బీసీలకు న్యాయం జరుగుద్ది అని గవర్నమెంట్ మీద నమ్మకం కలిగింది. కాబట్టి ప్రజలు మళ్ళీ కులగణన కావాలి అని అడగటం వల్ల ప్రజల అడిగిన విషయాన్ని కనుక్కొని వాళ్ళకు అనుకూలంగా మా గవర్నమెంట్ ప్రజెంట్ సాయం చేయాలి అని మా నేషనల్ పార్టీ రాహుల్ గాంధీ గారి కాడికి, సోనియా గాంధీ గారి దగ్గర విన్నపం చెప్పుకొని కులగణన చేసిన తర్వాతకి మనం ఎలక్షన్స్ పెట్టడం జరుగుద్ది అనేది
మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తిగా కులగణన చేపట్టింది. ఈ కులగణన క్లియర్ అయిన తర్వాతకి 100% న్యాయం జరుగుద్ది కాబట్టి ఎలక్షన్స్ అనేది వాయిదా చేయడం జరిగింది. బీసీ మహిళల విషయానికి వస్తే వాళ్ళ ప్రాతినిధ్యం అనేది చాలా తక్కువ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి వాళ్ళ హక్కుల కోసం ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు? హక్కుల కోసం అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందనే ఒక నమ్మకం ఉంది మా లీడర్ దగ్గర. సో మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో నేను చూసాను ఇక్కడ 1952 నుంచి 2024 వరకు టిల్ డేట్ ఇప్పటి వరకు బీసీ మహిళలు ఒక 8 మంది మహిళలు ఎన్నిక అవ్వడం జరిగింది. సో మైనార్టీలకు అడుగుసం 4, మనకు ఎస్టీలకు వచ్చేసరికి 13 మంది, ఎస్సీలకు వచ్చేసరికి 16 మంది. టోటల్ సంఖ్య మనకు ఇంత తక్కువ మంది, ఒక బీసీలు ఇంత మంది పెట్టుకొని ఒక 8 మంది మహిళలు రావటం ఏంటి? ఎంతమంది చదువుకోలేదు, ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు, ఎంతమంది రాజకీయంలో లేరు, ఎంతమంది బిజినెస్ లో లేరు. నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతమంది లేరు, మస్తు మంది ఉన్నారు. సమాజంలో సేవ చేసే వాళ్ళు ఉన్నారు, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. పార్టీ కోసం తన్నులు తిని కేసులు పెట్టించుకొని రోడ్ల మీద గాంధీ భవనం ముందు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, అపోజిట్ పార్టీలో ఉన్న మహిళలు ఎంతమంది ఉన్నారు. మహిళల్లో కూడా అవకాశాలు రావాలి, బీసీలలో ఎక్కువ రావాలి, బీసీలలో రావాలి. కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కులగణన చేపట్టి దీన్ని సక్సెస్ఫుల్ చేసిన తర్వాతకే మనము ఎలక్షన్స్ పెడదామని చెప్పేసి డిసైడ్ చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసినా 8 మందే ఎన్నిక కావడం అనేది చాలా దారుణం. అదే మీరు చెప్తేనే నేను వింటున్నా. అయితే దాంతో పాటుగా ముఖ్యంగా మీరు కుత్బుల్లాపూర్లో పనిచేయడం జరుగుతుంది. ఈ కుత్బుల్లాపూర్ విషయానికి వస్తే మీరు మహిళలకు ఏ విధంగా సేవలు అందించబోతున్నారు? ఒక పార్టీని ఒప్పించి సంక్షేమ పథకాలు మహిళలకు ముఖ్యంగా ఏ విధంగా చేకూరుస్తారు? ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రెసెంట్ మొన్న 6 గ్యారంటీస్ పెట్టింది. 6 గ్యారంటీస్లో ప్రతి ఒక్క మహిళలకు 200 యూనిట్ కరెంట్ బిల్లు ఫ్రీ పెట్టడము, మహిళలకు ఫ్రీ బస్సెస్, ఎక్కడ పోయినా ఫ్రీ వెళ్తున్నారు. నేను చాలా మంది మహిళలను అడగడం జరిగింది, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి చాలని వచ్చే జీతము కానీ, వాళ్ళు ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకు సిటీలో పోవాలంటే ఆటో ఎక్కిరనుకోండి, మినిమం మీటర్ అంటే 100 రూపీస్ 200 రూపీస్ అడుగుతున్నారు. అది ఫ్రీ బస్ అనేది వాళ్ళకి అనుకూలమే కదా. ఫ్రీగా వెళ్తున్నారు, జాబ్ చేస్తున్నారు, మళ్ళీ ఫ్రీగా ఇంటికి వస్తున్నారు. అదొకటి ఉంది. మనకు వచ్చేసి కళ్యాణ లక్ష్మి పథకాలు కానీ, దాంతోపాటు మహిళా మెంబర్షిప్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యలో మన తెలంగాణ రాష్ట్రంలో అధిక మెజార్టీ తోటి మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ ఇప్పేయడం జరిగింది. మేము మనకు ఇందిరమ్మ కమిటీలు వేస్తున్నారు, ఇప్పుడు లేని వాళ్ళకు ఇల్లులకు ఇప్పేయడం జరుగుతుంది. మా మహిళా ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సునీతారావు గారు కానీ, నేషనల్ ప్రెసిడెంట్ అలకలాంబ గారు కానీ, 33 జిల్లాలో ఉన్న మహిళా ప్రెసిడెంట్లు కానీ, ప్రతి ఒక్క మహిళలకు మన గవర్నమెంట్ నుంచి ఏం రావాలో ప్రతి ఒక్కరూ అండగా ఉండి మహిళా అమ్మలకు, అక్క చెల్లెలకు అందరికీ మా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క సహాయము అందించడానికి రెడీగా ఉన్నా. వాళ్ళలో నేను ఒకదాన్ని. నా వీలైనంత వరకు వాళ్ళ కోసం పోరాడుతూ వాళ్ళకు కావాల్సిన నిధులు అందిస్తాను. ఓకే, దీంతో పాటుగా ఒక కేకేసీ అనే ఒక ఏదో సంస్థలో మీకు ఒక పదవి కూడా ఉండడం జరిగింది. ఏంటి అసలు ఈ కేకేసీ అంటే ఏంది? అసలు అందులో ఏం పదవిని కొనసాగుతున్నారు? కేకేసీ అంటే నేషనల్ పార్టీకి సంబంధించింది. గతంలో నేను మహిళా కాంగ్రెస్ కూడా చేయడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎంపీ ఎలక్షన్స్లో క్యాంపింగ్ కానీ అవన్నీ కొంచెం చిరాకుగా నేను పనిచేయడం జరిగింది. నేను ఆ పని చేయడం వల్ల మనకు కేకేసీ అంటే కార్మికుల విభాగంలో దాంట్లో సోషల్ సర్వీస్ నేను చాలా బాగా చేస్తాను, మీరు కూడా వినే ఉంటారు. అలాంటి టైంలో నేను ఈ మహిళా కాంగ్రెస్లో ఉండగానే నేషనల్ చైర్మన్ గారు మనకు సమీర్ కౌశల్ అని చెప్పేసి ఆయన చైర్మన్గా పదవుల్లో ఉన్నాడు. తను వచ్చేసి మీరు కూడా మాకు వచ్చేసి మాతో పాటు కార్మికులకు మీరు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది మేడం, మీరు కూడా ఒక వైస్ చైర్మన్గా మాతో పాల్గొనండి, మేము చేసే కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఎంతోమంది కార్మికులు ఉన్నారు, ఎన్నో ఎట్లా అంటే మామూలు కార్మికులు అంటే వీళ్ళకు ఐఎన్టీసీ కానీ సంథింగ్ హెల్త్ కార్డ్స్ కానీ ఇవన్నీ లేని వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం అండగా ఉండి
మనం అండగా ఉండి వాళ్ళు చేసే పనులలో వాళ్ళు చేసిన దగ్గర సక్రమంగా పని నడుస్తుందా, పేమెంట్ వస్తుందా లేదా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా. మొన్న ఉదాహరణకు ఒక బిల్డింగ్ కూలి కొంతమంది ప్రజలు చనిపోవడం జరిగింది బాచిపల్లిలో. సో అలాంటి వాళ్ళకు కొన్ని పన్స్ ఇప్పించడం కానీ, మన గవర్నమెంట్ నుంచి ఆదుకోవటం కానీ, సో ఎవరి దగ్గర నుంచి ప్రమాదం జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నిధులు ఇప్పించడం కానీ, అలా కొంతమంది లేబర్కి ఆదుకోవడం జరుగుతుంది. అయితే సేవా కార్యక్రమాల విషయానికి వస్తే మీరు ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశారని తెలిసింది. ఏంటి ఆ ఫౌండేషన్ ఏంటి, దాని నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఫౌండేషన్ అంటే ఏంటంటే, నేను ఒక కరోనా టైంలో అండి, కరోనా టైం అంటే అందరికి ఒక బీసీ నాయకురాల్ని, ఒక బీసీ బిడ్డని, రైతు బిడ్డని, ప్రజల్లో సోషల్ సర్వీస్ యాక్టివ్గా చేస్తున్నాను. అది నేను చెప్పాల్సిన పని లేదు, ప్రజలే చెప్తున్నారు. కాబట్టి ఇంత ఆలోచనలు, ఇలాంటి పనులు చేస్తున్నాను, ఇలాంటి గుణం ఉంది. కాబట్టి ప్రజెంట్ మహిళలకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎందుకు చెప్తున్నాను అంటే, నేను టీడీపీ నుంచి వచ్చిందాన్ని గతంలో. గత ప్రభుత్వం 10 years బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా నేను దాంట్లోకి వెళ్ళకుండా బిజినెస్ చూసుకుంటూ, ఇటు సోషల్ సర్వీస్ చూసుకుంటూ ఇలా ఉన్నాను. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అన్న అభిమానంతో, రేవంత్ రెడ్డి గారి అభిమానం, పార్టీ మీద ఉన్న అభిమానంతో సోషల్ సర్వీస్ చేస్తూ, ప్రజలకు హెల్ప్ చేస్తూ, మన గవర్నమెంట్ నుంచి, మన గవర్నమెంట్ ఏమేమి పథకాలు ఉంది, అలాంటి ఏమేమి పథకాలు తీసుకొచ్చాము, అలాంటి పథకాలన్నీ ప్రజలకు అందేలాగా, మహిళలకు అందేలాగా ప్రతి ఒక్కరు జనాలలో పోవటము, మన ప్రభుత్వం ఉన్న రోజులు మన ప్రభుత్వం తరపున ప్రజలు ఆదుకోవటము, కార్యకర్తలను ఆదుకోవటము, అదే నా లక్ష్యంగా పనిచేస్తున్నాను. బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశాలు అందేలాగా, ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చేలాగా, ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా, ప్రజల్లో ఉండి ప్రజల మనిషిగా అంజలి యాదవ్ అనే పేరు వినిపించేలా చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతుంది. అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి తేడా ఏంది అంటే, అంజలి యాదవ్ గారి పర్స్పెక్టివ్లో ఏం చెప్తారు? ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, ఏం చేసింది? కనీసం 10 నెలలు కాలే మా ప్రభుత్వం వచ్చి. ఏ విధంగా మాట్లాడుతున్నారు? 10 నెలలకి దిగిపో అంటున్నారు. 10 నెలల్లో ఓర్చుకోలేకపోతున్నారు కదా. 10 నెలల్లో ఎలాంటి మేము అవకాశాలు తీసుకొచ్చాము? 10 నెలల్లో 6 గ్యారెంటీలు తీసుకొచ్చాము. మనము తర్వాతకి మూసీ నది మీద కొట్లాడుతున్నాము. కొన్ని కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పులు చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. కులగణన చేపట్టింది. కులగణన సామాన్య విషయం కాదు. ఒక రెడ్డి కులంలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, ఉండి కూడా మాలాంటి బీసీలకు సపోర్ట్ చేస్తున్నారు. సో కులగణన సపోర్ట్ చేసి మనకి ఈ విధంగా మనకు ప్రతి ఒక్క విషయంలో ప్రజల కోసమే పోరాడే ఒక వ్యక్తిగా ఉన్నాడు. 10 నెలలకే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. 10 నెలలకి జీర్ణించుకోలేక మా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. గత ప్రభుత్వం ఏం చేయలేదు. అందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడు కాంగ్రెస్ ఫ్యామిలీ, కాంగ్రెస్ మెంబర్స్ ఎంతమంది అయ్యారు, కాంగ్రెస్ కుటుంబం ఎంత పెద్దగా అవుతుంది, అందరూ ప్రజలే చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. గతంలో మీరు చూసారు కూడా. సో ఏదేమైనా ఇంకా మా ప్రభుత్వం ప్రజలకు హెల్ప్ చేస్తుంది. రాబోయే రోజులలో బీసీలకు, మైనార్టీలకు, ఎస్టీలకు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. అందరినీ ఆదుకుంటాం. గత ప్రభుత్వం లాగా కాకుండా మాకు కూడా అవకాశాలు ఇవ్వాలి. మా ప్రభుత్వం కూడా ఉండాలి. గత కొన్ని సంవత్సరాలు ఉండాలి. జనాల్లో మేమేంటో అనేది కూడా మేము నిరూపించుకుంటాము. అతి తొందరలోనే కంపల్సరీ మా నాయకులు, మా సీనియర్ నాయకులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ప్రతి ఒక్కరు మినిస్టర్లు కానీ ప్రజల్లోనే ఉంటాము. ప్రజలకు సాయం చేస్తాం. అయితే మీకు రియల్ ఎస్టేట్ అవగాహన ఉంది. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ అనేది ఒక భూమి లేచింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం రియల్ ఎస్టేట్ డమాలు అన్నదని ప్రజల నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? ఎందుకు డౌన్ అయిందండి? 10 నెలలు ఏం డౌన్ అయింది అంటున్నారు. ప్రజలకంటే డబ్బులు కావాలి కదా కట్టాలంటే, కొనాలంటే. మరి గత ప్రభుత్వం ఎన్ని కోట్ల అప్పులు చేసింది? ఆ అన్ని కోట్ల అప్పులు చేసి ఎక్కడి అవి? ప్రజలే కదా. ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి కదా. ప్రతి ఒక్కటి పంచు కట్టుకోవడం వాటికి పోతున్నాయి కదా. ఈ ప్రభుత్వం వచ్చి మొన్ననే కదండి, 10 నెలలు అయ్యి ఇప్పుడు సంవత్సరం వస్తుంది. వచ్చే నెలకి ఇప్పుడు సర్దుకోవాలి కదా. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి,
ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి మొన్ననే. ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాక ఇప్పుడు కులగణన స్టార్ట్ చేసింది. 1 by 1 సెట్ అవుతుంది. సెట్ అయిపోయినాక ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ అందుకుంటుంది. అంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళంతా, ఆంధ్ర సెటిలర్స్ అంతా ఆంధ్రాకి వెళ్ళిపోతారు, ఇక్కడ రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గిపోతాయి అని చెప్పి అప్పుడు కూడా ఒక 2 ఏళ్ళు స్తబ్దుగా ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎవరు ఆంధ్ర వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర సెటిలర్స్ అంతా కూడా తీసుకుపోతారని ఒక భ్రమను కల్పించారు. పోలేదే ప్రాపర్టీలు అమ్ముకొని ఇక్కడ నుంచి అందరు ఇక్కడే ఉన్నారు కదా. తెలంగాణ ప్రభుత్వం బాగుంది కాబట్టికే కదా, రియల్ ఎస్టేట్ కూడా బాగుంది కాబట్టికే కదా. వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగం పడిపోతే ఇక్కడ నుంచి హైదరాబాద్ మొత్తం ఖాళీ అవ్వాలి కదా. మరి ఎందుకు హైదరాబాద్ ఖాళీ అవ్వట్లేదు? ఏదైనా జనాలలో అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకు గతంలో వాళ్ళకి అవకాశం ఇచ్చాము, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చాము. మాకు కనీసం 5 సంవత్సరాలు కూడా అవకాశం ఇవ్వట్లేరు కదా. 5 నెలల కంటే మొదలు పెట్టారు, మీరు దిగిపోండి ప్రభుత్వం వదిలేసేయండి అనేసి. ఇప్పటికి మస్తు మాట్లాడుతూనే ఉన్నారు. మాకు కూడా మా ప్రభుత్వానికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. ప్రజల్ని, ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల్ని మెప్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు? ఇప్పుడు క్లియర్ గా ఉంది, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నది మహిళలకు ఫ్రీ బస్సులు కానీ, 6 గ్యారంటీలు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మూసీ నది కానీ, కులగణన కానీ చెప్పుకుంటూ పోతే ఇట్లా చాలా ఉన్నాయి. ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ చేసుకుంటూ వచ్చాం. ఇంకా మిగతా కూడా మనకు మిగతా రోజులు కూడా ఉన్నాయి కదా. ప్రతి ఒక్కటి ప్రజల్లోకి మనము చైతన్యం తీసుకొస్తాము. చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లోకి అవకాశాలు ప్రజలకు ఇచ్చేసి మంచి పనులు కార్యక్రమాలు చేపట్టడానికి మా నాయకుడు ఉన్నాడు. చూశారు కదా, ఒక మహిళగా బిజినెస్, ఒకవైపు బిజినెస్ చేస్తూ మరోవైపు రాజకీయ రంగంలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి యాదవ యోధురాలని మరింత మందిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి మా యొక్క ఛానల్ని ఆదరించండి, యాదవ్ విజన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.